ప్రపంచంలో ప్రతి సెకన్కు వేలాది ఆర్డర్లు, లక్షల మంది ఉద్యోగులు, కోట్లాది మంది కస్టమర్లు, ట్రిలియన్ డాలర్ల విలువైన ఒక సామ్రాజ్యం. కానీ ఈ దిగ్గజ సంస్థ ఒక చిన్న గ్యారేజ్లో కేవలం ఆన్లైన్లో పుస్తకాలు అమ్మే వెబ్సైట్గా ప్రారంభించబడిందని మీకు తెలుసా? ఈరోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ప్రయాణాన్ని తెలుసుకుందాం. విజయాలే కాదు, అది చేసిన భారీ తప్పులు, ఎదుర్కొన్న సవాళ్లు, వాటి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలు తెలుసుకుందాం. ఒక చిన్న ఆలోచన ఎలా ప్రపంచాన్ని మార్చిన కంపెనీగా మారింది? అమెజాన్ విజయానికి వెనుకొన్న నిజమైన రహస్యం ఏమిటి? అయితే ఆలస్యం ఎందుకు? అమెజాన్ యొక్క అద్భుత ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆయన అమెజాన్ వ్యవస్థాపకుడు మరియు ప్రపంచ కామర్స్ రంగాన్ని పూర్తిగా మార్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈయన పూర్తి పేరు జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్. ఈయన యుఎస్ఏలో జనవరి 12, 1964లో జన్మించారు. ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. 1994లో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఒక చిన్న గ్యారేజ్లో అమెజాన్ను ప్రారంభించారు. మొదట ఆన్లైన్లో పుస్తకాలు మాత్రమే అమ్మేవారు. తర్వాత ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాలకు విస్తరించి అమెజాన్ను ప్రపంచంలోని అతిపెద్ద కామర్స్ సంస్థగా తీర్చిదిద్దారు. జెఫ్ బెజోస్ జీవితం విజయాలతో మాత్రమే నడవలేదు. ఆయన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు, అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు. చిన్నతనం నుంచే వస్తువులను విడదీసి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం ఆయనకు అలవాటు. తన గదిలోకి తోబుట్టువులు రాకుండా అల్లారం కూడా తయారు చేశారని చెప్తారు. విజ్ఞానం, టెక్నాలజీపై ఆయనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. 1999లో .com బూమ్ సమయంలో ఆయన్ను చాలామంది ఇంటర్నెట్ కింగ్ అని ప్రశంసించారు. కానీ కొద్ది కాలానికే మార్కెట్ పతనంతో అమెజాన్ షేర్లు భారీగా పడిపోయాయి. చాలామంది కంపెనీ మూసుకుపోతుందని భావించారు. అయినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. 2000లో ఆయన బ్లూ ఆరిజిన్ను ప్రారంభించారు. సాధారణ ప్రజలు కూడా ఒకరోజు అంతరిక్ష ప్రయాణం చేయగలరనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈయన వాషింగ్టన్ పోస్ట్కి కూడా యజమాని. అయితే $1 బిలియన్ మిస్టేక్స్ ఇప్పుడు చూసేద్దాం. మొదటిది అమెజాన్ ఫైర్ ఫోన్. ఇది 2014లో లాంచ్ చేశారు. కానీ అధిక ధర, పరిమిత యాప్లు వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. ఘోరంగా విఫలమైంది. ఈ ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి సుమారు $170 మిలియన్ల పైగా నష్టం జరిగింది. రెండవది అమెజాన్ ఆక్షన్స్. ఈబైతో పోటీ పడేందుకు అమెజాన్ ఆక్షన్స్ ప్రారంభించింది. కానీ వినియోగదారులను ఆకర్షించలేక కొద్ది కాలంలోనే మూసివేయాల్సి వచ్చింది. మూడోది హెడ్ క్వార్టర్స్ వివాదం. రెండో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అమెజాన్ ఎన్నో నగరాలను పరిశీలించింది. చివరికి ఎంచుకున్న ప్రణాళికపై స్థానిక వ్యతిరేకత రావడంతో న్యూయార్క్ సిటీలో ఒక ప్రాజెక్ట్ను రద్దు చేయాల్సి వచ్చింది. నాలుగోది ఉద్యోగుల సంక్షేమంపై విమర్శలు. స్టోరేజెస్లో పరిస్థితులు, పని భారం, భద్రత వంటి అంశాలపై అమెజాన్ అనేక సార్లు విమర్శలను ఎదుర్కొంది. దీంతో కంపెనీ ప్రతిష్టకు దెబ్బ తగిలింది. 5 అధిక విస్తరణ. కొన్ని ఉత్పత్తులు, సేవలను సరియైన మార్కెట్ డిమాండ్ను అంచనా వేయకుండా ప్రారంభించడం వల్ల కంపెనీకి నష్టాలు వచ్చాయి. 6 డేటా మరియు గోప్యతపై ఆందోళన. వినియోగదారుల డేటా వినియోగం, స్మార్ట్ పరికరాల గోప్యత వంటి అంశాలపై అమెజాన్ తరచుగా ప్రశ్నలు ఎదుర్కొంది. 7 డైపర్స్.com వంటి వెబ్సైట్లు నడిపిన క్విట్సీని అమెజాన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే కొన్నాళ్ళకే ఆ వ్యాపారాన్ని మూసివేసింది. 8 హోటల్ బుకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్ ప్రయత్నించింది. కానీ కొన్ని నెలల్లోనే ఈ సేవలను నిలిపివేసింది. 9 ఫుడ్ డెలివరీ మార్కెట్లో అడుగుపెట్టిన తీవ్రమైన పోటీ కారణంగా ఈ సేవను చాలా ప్రాంతాల్లో నిలిపివేసింది. అది స్థానిక డీల్స్, కూపన్ల సేవలను ప్రారంభించింది. కానీ వినియోగదారుల ఆదరణ తక్కువగా ఉండడంతో అది కూడా విఫలమైంది. అమెజాన్ అనేక ఉత్పత్తులను, సేవలను ప్రారంభించింది. వాటిలో చాలా విజయవంతం కాలేదు. అయినప్పటికీ కంపెనీ కొత్త ప్రయోగాలను ఆపలేదు. జెఫ్ బెజోస్ తరచూ చెప్పే తన ముఖ్యమైన ఆలోచనలు: కస్టమర్లను ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంచు, దీర్ఘకాల ఫలితాల కోసం ఆలోచించు, ప్రతిరోజు కొత్తగా నేర్చుకో, వైఫల్యానికి భయపడితే గొప్ప విజయాలు సాధ్యం కావు. మనం నేర్చుకోవలసిన పాఠాలు: మొదటిది, పెద్ద కలలు కనడానికి భయపడకండి. 2 సురక్షితమైన ఉద్యోగం కంటే గొప్ప అవకాశం విలువైనదై ఉండొచ్చు. 3 కస్టమర్ నమ్మకమే వ్యాపారానికి నిజమైన సంపద.
4. ఓటమి విజయానికి ఒక మెట్టు మాత్రమే. 5. దీర్ఘకాల దృష్టితో పనిచేస్తే అసాధారణ ఫలితాలు సాధించవచ్చు. 1997లో అమెజాన్ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు 1% షేర్ విలువ 50,000 కొనమని జెఫ్ బెజోస్ పలువురిని అడిగితే చాలామంది తిరస్కరించారు. కానీ ఇప్పుడు అదే షేర్ విలువ, అదే 1% విలువ 25 బిలియన్లు అయింది. చూశారు కదండి అమెజాన్ గురించి. ఓటమికి విమర్శకు లొంగకుండా పోతూ ఉంటే సక్సెస్ తోవలు అదే తెరుచుకుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ మాకు చాలా విలువైన వాళ్ళు. దిస్ ఈజ్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.